సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ ముగిసింది. సుమారు 5 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. దుబాయ్ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన కేసులో ప్రకాష్ రాజ్ ను విచారించినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. దుబాయ్ బెట్టింగ్ యాప్స్ నుంచి జరిగిన లావాదేవీలను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గత 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రకాష్ రాజ్ ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని, అలాగే సినీ ప్రముఖులకు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్లోనే పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసులో మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది, మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని మళ్ళీ రమ్మని లేదు అయిపోయింది. లేదు కదా నా దగ్గర ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అదే చెప్పాను. అదేం లేదని చెప్పానండి. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. థ్యాంక్ యూ. సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ ముగిసింది. సుమారు 5 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. దుబాయ్ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన కేసులో ప్రకాష్ రాజ్ ను విచారించినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. దుబాయ్ బెట్టింగ్ యాప్స్ నుంచి జరిగిన లావాదేవీలను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గత 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రకాష్ రాజ్ ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని, అలాగే సినీ ప్రముఖులకు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్లోనే పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసులో మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ ముగిసింది. సుమారు 5 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుచిత లైవ్ లో మరింత సమాచారాన్ని అందిస్తారు. సుచిత. ఎస్ బబిత, ఇప్పటికే సినీ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రకాష్ రాజ్ విచారణ అయితే ముగిస్తుందని చెప్పుకోవాలి. దాదాపుగా 5.5 గంటల పాటు అయితే ఆయన విచారణ సాగింది. అయితే విచారణలో భాగంగా అయితే ఆయన నిన్న రాత్రి వరకు కూడా ఈరోజు విచారణకు వస్తారన్న సమాచారం అయితే లేదు. కాకపోతే పొద్దునైతే విచారణకు వచ్చినట్టుగా అయితే ఈడీ సమాచారం అందించింది. విచారణలో భాగంగా అయితే ఆయన లాయర్ని తీసుకొని విచారణకు హాజరయ్యారు. అలాగే ఆయనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకొని విచారణకు హాజరయ్యారని తెలుస్తుంది. అయితే దాదాపుగా గత 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈడీ ఆయనకు సంబంధించి చెక్ చేశాను కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి బబిత, అంటే ఏదైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆయన చేశాడో తెలియకుండా చేశానని కూడా చెప్తున్నారు. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి తనకి ఎటువంటి సొమ్ము అనేది, అంటే ఎటువంటి డబ్బు అనేది కూడా రాలేదు, తెలియకనే మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసాం. ఇప్పుడు 2016లో చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అది కాకుండా జంగిల్ రమ్మీ అనే దుబాయ్కి సంబంధించిన బెట్టింగ్ యాప్ అయితే ప్రమోట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈయననే కాదు, టాలీవుడ్కి సంబంధించి కానీ, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యూట్యూబర్లు కానీ మొత్తం 29 మంది మీదనైతే కేసులు కూడా నమోదయ్యాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారంటూ. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారంటే వాళ్ళకి ఈజీ మనీ ఆశ చూపించి వాళ్ళనైతే బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ చేసేలా లేకపోతే బెట్టింగ్ ఆడేలా అయితే వీళ్ళొక వైపు ప్రమోట్ చేస్తారంటూ వీళ్ళ అందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. దీనిలో భాగంగా విజయ్ దేవరకొండ, అలాగే రానా దగ్గుబాటి, మంచు లక్ష్మిల మొదలగు చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో అయితే విచారణకు హాజరవబోతున్నారు. అలాగే ఆగస్టు 11వ తారీఖు విజయ్ దేవరకొండ మరియు రానా ఇద్దరు కలిసి విచారణకు హాజరవబోతున్నారు. అలాగే ఆగస్టు 13వ తారీఖు మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరవబోతుంది. అంటే ఇప్పుడు ఈరోజు ప్రకాష్ రాజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే
ఈడీ వాళ్ళు అసలు మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పుడు ఏదైతే దుబాయ్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళందరూ ప్రమోట్ చేసి జంగిల్ రమ్మీ కానీ ఏదైనా రమ్మీ 999 కానీ ఇలా ఏ బెట్టింగ్ యాప్ కూడా అన్ని దుబాయ్కి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ అని కూడా సమాచారం అందింది బబిత. ఇంకొకటి ఈయన విచారణలో భాగంగా దాదాపుగా 5 గంటల పాటు అంటే మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు మీకు అక్కడ నుంచి ఎంత కమిషన్ వచ్చింది, లేకపోతే ఎంత ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే ఎవరైతే బాధలు ఇప్పుడు మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి ఏమైనా కమిషన్ వచ్చిందా, అసలు ఎంత తెలిసే చేశారా తెలియక చేశారా, లేకపోతే అసలు వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ అన్నీ కూడా ఈడీ చాలా క్షుణ్ణంగా పరిశీలించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి దాదాపుగా ఎవరైతే ఈ వీళ్ళకి వచ్చిన మనీ ఉన్నాయో ఇవన్నీ కూడా దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు అంటే ఇక్కడ నుంచి మనీ లాండరింగ్ జరిగింది అన్న కోణంలో అయితే ప్రస్తుతం ఈడీ వాళ్ళని విచారిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిన మనీ లాండరింగ్ జరిగిన అనుమానం కూడా మొదటి నుంచే ఉంది బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి. అయితే దాదాపుగా ఇంతకుముందు గత 4 నెలల నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి విచారణ ఒక్కొక్కరిగా విచారణ జరుగుతూ వస్తుంది. అదే అందులో భాగంగానే ఇంతకుముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వేరే సెలబ్రిటీస్ చాలా మంది అయితే విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అయితే ఈరోజు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. అండ్ ఆల్సో ఈ మంత్లోనే ఆల్రెడీ మొన్న జూలై 21 రోజే 29 మందికి కూడా ఈడీ సమన్లు జారీ చేసిందని తెలుస్తుంది. అయితే 29 మందిలో కూడా ఫస్ట్ ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. కాకపోతే నానా దగ్గుబాటి హాజరవ్వాల్సి ఉండి కూడా మూవీ షూటింగ్ ఉంది అని చెప్పి పోస్ట్పోన్ చేయడం జరిగింది. అలాగే విజయ్ దేవరకొండ కూడా ఆగస్టు 6వ తారీఖు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. ఆయనకు కూడా మూవీ షూటింగ్ ఉండడంతో రానాని మరియు విజయ్ దేవరకొండని ఇద్దరిని కూడా ఆగస్టు 11వ తారీఖు ఈడీ విచారణకు హాజరమై నోటీస్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వీళ్ళ తర్వాత 2 రోజులకి అయితే మంచు లక్ష్మి అయితే ఈడీ ముందు బెట్టింగ్ యాప్స్ కేసుల విచారణకి హాజరవబోతుంది బబిత. రైట్, థ్యాంక్ యూ సుచిత.